హాయ్ అండి. ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం. భూలోక వైకుంఠం తిరుమలలో వెలిసిన శ్రీవారి కథ ఎంత విశేషమో చూద్దాం. తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు కళ్యాణ వెంకటరమణగా ప్రసిద్ధి చెందారు. కలియుగంలో భక్తులను రక్షించడానికి మహావిష్ణువు భూమికి అవతరించారు. వెంకటాద్రి పర్వతంపై స్వామి శాశ్వతంగా నివాసం ఏర్పరచుకున్నారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి కోపంతో క్షీరసాగరంలోకి వెళ్ళగా మహావిష్ణువు భూదేవి అవతారమైన పద్మావతి దేవిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కోసం స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారని చెబుతారు. అందుకే భక్తులు తిరుమలలో హుండీ లోపల దానం చేస్తూ ఉంటారు. ఇది అప్పు తీర్చడానికే అన్న విశ్వాసం ఉంది. తిరుమల క్షేత్రాన్ని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. గోవింద గోవింద అని భక్తితో పిలిచే వారందరికీ ఆయన ఆశీర్వాదం లభిస్తుంది. ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్రలోని ముఖ్యమైన భాగం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా కమెంట్స్లో గోవింద అని మెసేజ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.